నమస్తే అండి. ఇప్పుడు విశాఖపట్నంలో మన సున్నితమైన హ్మ్, ప్రాంతాలని కంబాలకొండ లాంటిది ఎక్కువ సెన్సిటివ్ జోన్స్‌ని, అలాగే సింహాచలం కొండ వాళ్ళ ప్రాంతాన్ని, అలాగే భోగాపురం భూముల్ని పంట భూముల్లో మన రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్స్ పెట్టాలనుకుంటుంది. ఎవరైనా ఏదైనా చెప్తే అభ్యంతరాలు తెలియజేస్తే, ఒకవేళ యువత అభ్యంతరం తెలియజేస్తే, లేదంటే ఒక బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైనా సరే అభ్యంతరాలు తెలియజేస్తే, వాళ్ళు బొద్దింకలు లేదంటే అభివృద్ధి నిరోధకుల కింద మనం ముద్రేస్తున్నాం. మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే ఈ నియంతృత్వ ధోరణి పోవాలి. ఇక్కడున్న రాజకీయ నాయకులను అపాయింట్ చేసింది ప్రజలు. ప్రజలకు వ్యతిరేకంగా వచ్చే కార్యక్రమం, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం చేయాలి కానీ మీరు వ్యాపారస్తులకు పనికొచ్చే కార్యక్రమం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే అది మంచిది కాదు. మీకు కానీ భవిష్యత్తుకు కానీ మంచిది కాదు. ఎందుకంటే ఇటువంటి అహంకారం వల్ల మీరు నష్టపోతారు. ఎందుకంటే ఇది మళ్ళీ 5 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు ఇక్కడేమంటే మేము గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాం, మంచి ఉపాధి తీసుకొస్తున్నాం అని చెప్పారు. నేను ఈ డేటాని అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కింద తీసుకొస్తామంటున్నారు కదా అందరూ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి. 1 గిగావాట్స్ డేటా సెంటర్ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, శాశ్వతమైన ఉపాధి ఎంతమందికి వస్తుంది, తాత్కాలికమైన ఉపాధి ఎంతమందికి వస్తుంది. కన్స్ట్రక్షన్ ఫేజ్లో శాశ్వతమైన ఉపాధి 200 మ్యాక్సిమం, అంటే 200 నుంచి 500 వరకు, ఒక లిబరల్గా ఉంటూ 500 వరకు వస్తుంది. 500 మందికి ఉపాధి కల్పించే డేటా సెంటర్ గురించి విశాఖపట్నం ప్రజల్లో 20 లక్షల మంది ప్రజలను ఇబ్బంది పెట్టి, వన్యప్రాణులను ఇబ్బంది పెట్టి చేయడం అవసరమా? దానివల్ల ఎవరికి లాభం? డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఎవరో రాజకీయ నాయకుల అండతో బలపడే కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళకు 2 సంవత్సరాలు ఉపాధి ఉంటుంది, అంతకు మించి లేదు. ఇంకోటి ఏమంటే ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా ఇండస్ట్రీ నెలకొల్పాలనుకుంటే ఈ దేశంలో ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి, పర్యావరణ చట్టాలు. దాని ప్రకారంగా పర్యావరణ ప్రభావ అంచనాలు వేయాలి. అలాగే సామాజిక ప్రభావ అంచనాలు, అంటే ఇండస్ట్రీ వల్ల అక్కడ పర్యావరణం ఎంత దెబ్బతింటుంది, సమాజం మిగతాది ఎంత దెబ్బతింటుంది అని చేయాలి. ఇది చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అలాగే రాష్ట్రంలో కూడా స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంది. ఈ రెండింటికి బాధ్యత ఉంటుంది. అయితే దీనికి ఒకటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చట్టపరంగా మాట్లాడాలంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీ ఏ కేటగిరీలోకి వెళ్తుంది అనేది తప్పనిసరిగా మనకు తెలియాలి. కేటగిరీ ఏ ప్రాజెక్ట్స్ అంటే భారీ మన ఉక్కు కర్మాగారాలు కానీ, లేకపోతే థర్మల్ ప్లాంట్స్ కానీ, సిమెంట్ ప్లాంట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. అంటే పర్యావరణం మీద ప్రభావం పడేవి. అది కేంద్రం చేయాలి. అందులో ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తప్పనిసరి, అలాగే పబ్లిక్ హియరింగ్ కంపల్సరీ. ఈ 2 లేకుండా ముందుకెళ్ళడానికి లేదు. అది కేటగిరీ ఏ. కేటగిరీ బి అంటే రాష్ట్ర స్థాయి, కొద్దిగా తక్కువ ప్రభావం చూపించేది, అంటే జాతీయ స్థాయి కాకుండా చిన్నది. దానికి ఏంటంటే దానికి కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కంపల్సరీ, అలాగే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి. ఇంకోటి కేటగిరీ B2 అని ఉంది. కేటగిరీ B2 అంటే ఏమాత్రం పర్యావరణానికి విఘాతం కలిగించిన ఇండస్ట్రీ, అది డైరెక్ట్గా ఇచ్చేయవచ్చు. ఇప్పుడు డేటా సెంటర్ అన్న దాన్ని ఏమాత్రం పర్యావరణానికి అడ్డులేని దేని కింద రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయడాన్ని నేను 100% తప్పుపడుతున్నాను. ఎందుకంటే ప్రజలు మీకు దానికి అధికారం ఇలా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ అధికారం లేదు. అంతా నా ఇష్టం అంటే కుదరదు. ఎందుకంటే ప్రపంచ సంక్షోభం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఐర్లాండ్, నెదర్లాండ్స్ అంటే ఆమ్స్టర్డామ్, అలాగే సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మెగా డేటా సెంటర్ కాదు, హైపర్ డేటా సెంటర్ అని పెట్టారు. హైపర్ స్కేల్ డేటా సెంటర్లో సైజ్ ఎంత అంటే 50 మెగావాట్స్ నుంచి 200 మెగావాట్స్. మనం 1000 మెగావాట్స్ పెడుతున్నాం. 50 నుంచి 200 మెగావాట్స్ చేస్తేనే వాళ్ళు గ్రిడ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయని, అక్కడ వాటర్ స్కేర్సిటీ వస్తుందని, అనుకున్నంత ఎంప్లాయ్మెంట్ రాలేదని, ప్రతిరోజు లక్షల లీటర్ల నీరు ఖర్చు అవుతుందని గోలపెడుతున్నారు. అటువంటి ఇండస్ట్రీని మన దేశానికి తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎంత బాధ్యతగా ఉండాలి?
మనకు కాకపోతే వాడికి వెళ్ళిపోతుంది, వాడికి కాకపోతే వీడికి వెళ్ళిపోతుందని ఇదే పని చేసి రాష్ట్రంలో భూగర్భ జలాల్ని కంబైన్డ్ స్టేట్లో హైదరాబాద్లో దాదాపు 25 స్క్వేర్ కిలోమీటర్స్ భూగర్భ జలాల్ని ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్తో నింపేశారు. ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్ కంట్రీస్కి బల్క్ డ్రగ్ పెట్టరు వాళ్ళు, ఎందుకంటే బల్క్ డ్రగ్ నుంచి కాలుష్యం వస్తుంది, వాళ్ళ పర్యావరణం పాడైపోతుంది. బల్క్ డ్రగ్ మీరు తయారు చేసి ఇస్తే వాళ్ళు మాత్రలు మాత్రం తయారు చేసి మనకు అమ్ముతారు. ఆ బల్క్ డ్రగ్స్ వల్ల వచ్చే రోగాలు మాత్రం ప్రజలు భరించాలి, పక్షులు భరించాలి, జంతువులు భరించాలి, మన పర్యావరణం పాడవాలి. అది బల్క్ డ్రగ్స్ చేసిన సాయం చాలు మీరు. ఎందుకంటే బల్క్ డ్రగ్స్తో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. అది ఎవరు తెచ్చినా సరే బల్క్ డ్రగ్ ఓనర్స్కి కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు చాలామందికి, కానీ బల్క్ డ్రగ్తో పాటు కనీసం ఎండ్ ప్రోడక్ట్ కూడా మనమే తయారు చేసి ఇచ్చి ఉంటే వేరేగా ఉండేది. మనం బల్క్ డ్రగ్ కేజీల లెక్కలో అమ్మితే వాళ్ళు గ్రాముల లెక్కలో మనకు అదే కేజీకి ఎంత డబ్బు ఇస్తున్నాం, గ్రాముకి అంత డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. సో మనం కష్టం అంతా మంది, జబ్బులు మనకి, డబ్బులు వాళ్ళకి. అది బల్క్ డ్రగ్స్ కదా. ఇప్పుడు డేటా సెంటర్ విషయంకి వస్తే మీరు డేటా సెంటర్ని B2 కేటగిరీ కింద ఎలాగ చూపిస్తారు? సూట్గా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఇది B2 కేటగిరీ కింద ఎలాగొస్తుంది? పర్యావరణ శాఖ మంత్రి గారిని అడుగుతున్నా, B2 కేటగిరీ కింద ఎలాగొస్తుంది? అమెరికన్స్ ఫోర్బ్స్ పత్రికలో వచ్చింది, ఫోర్బ్స్లో ఎవరైనా పత్రికలో ఆర్టికల్ వస్తే ఒక ఇంచ్ వస్తే చాలు అనుకుంటారు. అటువంటి ఫోర్బ్స్ పత్రికలో దీని మీద 3 పేజీలు రాశారు. ఏం రాశారంటే ఇది ఇండస్ట్రీ పెట్టడానికి అమెరికన్స్ 72% అమెరికన్స్ సిద్ధంగా లేరు, వాళ్ళు వద్దనుకుంటున్నారు, దీనికంటే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టే తక్కువ నష్టం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పారు. అటువంటిది మనం తెద్దాం అనుకున్నప్పుడు తెండి, కానీ మరి పర్యావరణ ప్రభావ అంచనాలు వెయ్యాలి కదా. ఇంత డిజాస్టరస్ యూనిట్ అని చెప్పి ప్రపంచం అంతా చెప్తుంటే అచ్చే ఏం లేదు, బాబు గారికి అన్ని తెలుసు, మా బాబు గారికి అన్ని తెలుసు అని చెప్తారు. అంటే ఇది కాదండి, పద్ధతి కాదు ఇది. మీరు B2 కేటగిరీ కింద దీన్ని అసెస్ చేయడానికి లేదు. నేను 100% దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ఎవరేమనుకున్నా సరే. మమ్మల్ని బొద్దింకలు అనండి, అభివృద్ధి నిరోధకులు అనండి, ఏమైనా అనండి, కానీ విశాఖ సర్వనాశనం అవుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇదివరకు అమరావతి విషయంలో కూడా నేను గలం ఎత్తా, ఒక్క అక్షరం నేను తప్పు చెప్పలా. అమరావతిలో పంట భూములు కాపాడమని చెప్పాం, మీరు కాపాడుతామని రాసిచ్చారు. అమరావతిలో ఫ్లడ్ ప్లైన్స్ని కాపాడమని చెప్పాం, మీరు కాపాడుతామని రాసిచ్చారు. అమరావతిలో రైతు కూలీలు ఒక్కడు కూడా పక్కన పోడు, అదంతా బ్యారన్ ల్యాండ్స్ అని మీరు డిక్లేర్ చేశారు. సస్యశ్యామలంగా 3 పంటలు పండేదాన్ని మీరు బ్యారన్ ల్యాండ్స్ అని డిక్లేర్ చేసి మీరు ముందుకు వెళ్తున్నారు. వెళ్ళండి, భవిష్యత్తు ఎలాగుంటుందో, ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి నిర్ణయించారు కాబట్టి తేల్చుకోండి. కానీ ఇక్కడ డేటా సెంటర్ విషయంకి వచ్చేసరికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడినా సరే డెఫినెట్గా చట్టం అన్నది ఒకటి ఉంటుంది, ధర్మం అన్నది ఒకటి ఉంటుంది. మేము దాని ప్రకారం వెళ్తాం, దీన్ని 100% నిలువరిస్తాం, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇది ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది, ఒక పర్యావరణవేత్తగా, దీని గురించి తెలిసిన వాడిగా. అలాగే యువత భవిష్యత్తు గురించి నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకునే మనిషిని నేను కాదు. ఇది డెఫినెట్గా యువతకు కూడా పిలిపిస్తున్నాను. ఇది మీ భవిష్యత్తు. అడవుల్ని నాశనం చేసి 200 ఉద్యోగాలు 500 ఉద్యోగాలు ఇచ్చేది కుదరదు. ఒకవేళ లేదు వాళ్ళు చెప్పినట్టు 1,00,000 ఉద్యోగాలు వచ్చేటట్టయితే 1,00,000 ఉద్యోగాలు ఇప్పుడు ఎవరికి ఎక్కడ ఇస్తారో రాసి ప్రజలకు చెప్పానండి, దాన్ని ప్రజామోదం తీసుకోమనండి, దాన్ని అగ్రిమెంట్ పైన పెట్టమనండి. ఈ లోపాయికార ఒప్పందంతో 100 ఎకరాలు దోచిపెట్టడానికి కుదరదు. అలాగే భోగాపురంలో రిలయన్స్కి 855 ఎకరాలు ఎవరిని అడిగిస్తారండి? మీరు ఎలాగ డిసైడ్ చేస్తారు? మీ క్యాబినెట్కి అంత హక్కు ఉందా, అథారిటీ ఉందా? ముఖ్యమంత్రి గారికి ఆ హక్కు ఉంటుందా? ఎలాగుంటుంది? మీరు ముందు పర్యావరణ ప్రభావం అంచనా చేసి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకొని ఆ తర్వాత అది కావాలనుకుని డిసైడ్ చేయాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిసైడ్ చేసి గొర్రెలలో అడవి ధ్వంసం చేసేసి అక్కడ ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఒక ఇండస్ట్రీ, ఎవరైనా అడిగితే అధికారులు మీరు కళ్ళు మూసుకోండి, మీకు అభివృద్ధి గురించి తెలియదు. అభివృద్ధి అంటే ఎకనామీ ఒకటే కాదండి, ఎకాలజీ కూడా. సో ఎకాలజీకి ఎగనెస్ట్గా వెళ్ళి ఎకానమీ గురించి ట్రై చేస్తే మాత్రం అది శాశ్వతమైన ఎకానమీ కాదు, అది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఎంత మట్టుకు కాదు. దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. దయచేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దీని మీద మేధావుల సలహా తీసుకోండి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని వితౌట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తే మాత్రం నేను తప్పనిసరిగా దీన్ని నిలువరిస్తా. కోర్టు దీనికి ఒప్పుకోదు. థ్యాంక్ యూ.